అటర్ ఫ్లాప్ పాలన గురివింద నీతులు. సో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ విధానము, కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఒపీనియన్ కూడా అని తెలుస్తోంది. ఎందుకంటే కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఇటువంటి వ్యవహారాలు అల్లు అర్జున్ అరెస్ట్ కావచ్చు, మరొకటి కావచ్చు తెరపైకి తీసుకొస్తున్నారు. నేరుగా మొన్న సంధ్యా థియేటర్ల తొక్కిసలాట ఘటనకు సంబంధం లేకపోయినా కూడా అల్లు అర్జున్ విషయంలో చట్టం అత్యుత్సాహం చూపించింది, అరెస్ట్ చేశారు. మరి ఇదే చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు వర్తించట్లేదు అనేటువంటి ప్రశ్న తెలంగాణ ప్రజానీకం వేస్తున్నారు. గురుకుల విద్యార్థులు దాదాపుగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు వివిధ కారణాలతో. దాంట్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత రైతులు చనిపోయారు, హైడ్రా బాధితులు చనిపోయారు. తర్వాత ఇంకా అనేక మంది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మరి ఇప్పుడు నేరుగా ప్రభుత్వం బాధ్యత వహించినప్పుడు మరి ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయాలి కదా, ముఖ్యమంత్రికి చట్టం వర్తించదా అని అడుగుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగానే ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి గారు. నమస్తే సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డి గారు, ఎందుకు చట్టం కేవలం అల్లు అర్జున్కే వర్తిస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వర్తించదా అని ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బాగా లేవదీస్తుంది ఆ పాయింట్ని? అంటే అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన మొత్తం ఇష్యూ కూడా మొత్తం చూస్తే, ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే పోయిండో అక్కడికి ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్కి పోయిండో, అది 4వ తారీఖు సాయంత్రం ప్రీ రిలీజ్ సందర్భంగా పోయిండు. దానికంటే ముందు 2వ తారీఖు రోజే సంధ్యా థియేటర్ వాళ్ళు ఈ అప్లికేషన్ వాళ్ళకి అసిస్టెంట్ కమిషనర్ ఏసీపీకి, చిక్కట్పల్లి ఏసీపీకి వాళ్ళు రిటర్న్గా ఇచ్చారు. వాళ్ళు తీసుకున్నారు, అక్నాలెడ్జ్ చేశారు. దీన్ని కోర్టులో కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో క్లియర్గా వాళ్ళు ఏం రాశారంటే, ద హీరో, హీరోయిన్ అండ్ విఐపీస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్ ఆఫ్ ది ఫిల్మ్ ఆర్ కమింగ్ టు సీ ద మూవీ. చాలా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేసి మరి చెప్పారు. వీళ్ళందరూ వస్తున్నారు విఐపీలు. అంటే పుష్ప అనేది బాగా హిట్ అయిన మూవీ, మీకు అందరూ తెలుసు. పుష్ప 2 కూడా అంతే హైప్ ఉంది. అంటే వరల్డ్ వైడ్గా 12,000 థియేటర్లలో రిలీజ్ అయిందంటే చాలా పెద్ద మొత్తంలో బాగా హిట్ అయిన మూవీ కాబట్టి. అంతేకాకుండా పుష్పకి నేషనల్ అవార్డు వచ్చింది అల్లు అర్జున్ గారికి. అంటే ఆబ్వియస్గా అంత పెద్ద హీరో వస్తున్నప్పుడు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు పోలీస్ ప్రొటెక్షన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే వారి అభిమానులు ఎక్కువ ఉంటారు కాబట్టి చాలా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చే అవకాశం ఉందని వాళ్ళు పోలీసులకు ఇన్ఫామ్ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే 4వ తారీఖు వీళ్ళు వచ్చే టైంకి వాళ్ళకి కావాల్సినంత సఫిషియెంట్గా మరి పోలీస్ ప్రొటెక్షన్ వీళ్ళు కల్పించలేకపోయారా, వివిధ కారణాలు ఏందో మనకు తెలియదు. కానీ దానివల్ల అయితే నిన్న వాళ్ళు కోర్టులో నేను చూసినాను. అల్లు అర్జున్ గారి అడ్వకేట్ ఏమని చెప్తున్నాడంటే, పోలీసులు అందరూ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు, కింద ఉండాల్సిన పోలీసులు పైన ఎందుకున్నారు, కింద తొక్కిసలాట అయింది, అసలు పైన ఏం చేస్తున్నారు వాళ్ళు అని వాళ్ళు అడ్వకేట్లో చెప్పడం జరిగింది. అక్కడ క్రౌడ్ అంతా అంటే ఆయన చెప్పింది ఏంటంటే వీళ్ళు కూడా అల్లు అర్జున్ చూడడానికే పైకి పోయారు, అసలు పని వదిలిపెట్టి వీళ్ళు కూడా పైన ఉన్నారు అని వాళ్ళు వాదించిన వాదన నేను చూసినాను. అంటే ఒకటి తక్కువ ఉండడం, రెండోది వాళ్ళు ఎక్కడ చేయాలో పని అక్కడ చేయకపోవడం. ఇది ఒక విధంగా ప్రభుత్వ వైఫల్యం. ఇది వాస్తవంగా అల్లు అర్జున్ ఏం కావాలని చేయడం, అక్కడికి వచ్చే వాళ్ళంతా అల్లు అర్జున్ అభిమానులే కదా, ఆయన శత్రువులు ఎవరు ఉండరు కదా, ఆయన ఏదైనా కావాలని కోరుకోడు. ఇంకొకటి వచ్చే అభిమానులు కూడా అందరు బాగుండాలి, వాళ్ళ హీరో బాగుండాలని కోరుకుంటారు. పాపం ఎవరైతే రేవతి గారు చనిపోయారో వాళ్ళు కూడా అభిమాని. దురదృష్టం, అది జరగకూడదు, ఎవరు కూడా అట్లా కావాలని కోరుకోరు. అయినా కూడా అల్లు అర్జున్ దానికి రెస్పాండ్ అయ్యి వారి సంతాపం తెలిపిండు. సరే, వాళ్ళు ఏం చేయగలుగుతున్నారో వాళ్ళు చేస్తున్నారు అవన్నీ. నిన్న వాళ్ళు కూడా చెప్పారు, మేము రిటర్న్ తీసుకుంటాం కంప్లైంట్, మేము కంప్లైంట్ చేయాలనుకుంటలేము. కాకపోతే ఇదంతా ఎందుకు జరిగింది అనేది ఒకటి ఆలోచిస్తే, సంధ్యా థియేటర్లో జరిగిన ఇష్యూ కోసం జరిగిందా, అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిర్రా, లేకపోతే వేరే విషయం ఏమన్నా ఉందా అంటే, అసలు సంధ్యా థియేటర్ నేను అనుకోవట్లేదు. అసలు ఎక్కడ జరిగిందంటే ఆడియో ఫంక్షన్లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలకి ఇది పర్యవసనం అనుకుంటున్నాను. అంటే అల్లు అర్జున్ మాట్లాడుతూ సడన్గా సీఎం అని, నాకు తెలిసి సీఎం అనగానే తెలంగాణ ముఖ్యమంత్రి అనగానే కేసీఆర్ గుర్తొస్తారు ఎవరికైనా, ఇంకా ఈయన ముఖ్యమంత్రికి ఎవరు గుర్తించట్లేరు. అది నాకు తెలిసి అల్లు అర్జున్ కూడా అట్లే అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. సడన్గా ఆయన పేరు గుర్తు రాలేదు, అందరు చూసిరు. ఇక అదేమైందంటే తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తిస్తలేరు ముఖ్యమంత్రిగా అన్నట్టుగా కొంచెం ఒక వాయిస్ పోయింది మొత్తం. సో ఇది ఆయనకి జీర్ణించుకోలేకపోయాడు. అంటే నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, నా పేరు ఎవరు పట్టించుకుంటలేరు, నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అని అనుకున్నాడేమో. అంటే ఏమైందంటే రేవంత్ రెడ్డిలో ఒక డిక్టేటర్షిప్, ఒక ఈగోయిస్టిక్ పరిపాలన చేసే ఒక రాజకీయ నాయకుడు కనపడుతున్నాడు క్లియర్గా. డిక్టేటర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన. కాబట్టి
నా పేరు ఎట్లా మర్చిపోతాడు ఈయన, ఆయనకు నా పేరు గుర్తు చేయాలా, నేనేందో తెలవాలి అన్నట్టుగా ఆ ఉద్దేశంతోనే నిన్నటి ఎపిసోడ్ జరిగినట్టు అనిపిస్తుంది తప్ప వేరే ఏం ఇక్కడ కనపడట్లేదు. అంటే నిజంగా ముఖ్యమంత్రి ఇదంతా వద్దు అనుకుంటే ఇదంతా ఏం జరిగేది కాదు, అయితే అసలు అవసరం లేదు కదా, ఏం జరిగేది కాదు, ఇక్కడ అరెస్ట్ రెండు అయ్యేది విషయాలు. కాదు, రిమాండ్ పోయేది కాదు, ఇక్కడ జైల్లో నైట్ అంతా ఉండేది నిన్న కాదు. జరిగిన ఎపిసోడ్ రెండింటికి కారణమని నేను అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే అల్లు అర్జున్ ఆయన పేరు మర్చిపోవడం వల్ల, ఓకే, ఆ స్టేజ్ మీద మర్చిపోవడం వల్ల, ఎందుకంటే అవమానంగా ఫీల్ అయ్యిందని అనుకుంటున్నా. రెండో విషయం ఏంటంటే ఎట్ ది సేమ్ టైం ఫార్మా విలేజ్కి సంబంధించిన లగచెర్లలో ఉన్న రైతులని గుండెపేట వస్తే ఆయనని సంఖ్యలు వేసుకొని తీసుకుపోయిన వీడియో ఏదైతుందో అది నేషనల్గా బాగా పోయింది, నేషనల్గా డ్యామేజ్ అవుతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి చాలా డ్యామేజ్ జరుగుతుంది దాంతో. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఆయన తిట్టినట్టు ఏదో ఒకరిద్దరు చెప్పారు, నాకు కూడా అన్నారు, అదో సమాచారం ఉంది. కాబట్టి ఇదేదో అవుతుంది, దీన్ని డైవర్ట్ చేయాలనుకునే ఉద్దేశంతో మీడియా మొత్తాన్ని తెలంగాణ వైపు మల్పించి నేషనల్ మీడియా మొత్తాన్ని అల్లు అర్జున్ సైడ్ తిప్పిండు. ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇది ఓకే, యాక్చువల్గా జరగాల్సిన న్యూస్ ఏంది, మొత్తం లగచర్లలో రైతులకి సంఖ్యలు, ఉగ్రవాదులకు కూడా అట్లా వేయరు. ఎవరైనా గుండెపోటు వచ్చిందంటే ఎట్లా హృదయంతో ఆలోచించి తీసుకొని పోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు, కానీ సంఖ్యలు పట్టుకొని గుండెపోటు వచ్చిన అతన్ని తీసుకుపోరు. ట్రీట్మెంట్ మీద బెడ్ మీద ఉండగా కూడా ఆయనకి సంఖ్యలు పెట్టి దాన్ని కట్టేసి పెట్టారు. అంటే ఎంత దారుణంగా వ్యవహరించారు లగచెర్ల రైతుల విషయంలో అనేది ఆ ఘటన చెప్తుంది. అది నేషనల్ మీడియా పికప్ చేస్తుంది బాగా, నేషనల్ వైడ్గా ఇది బాగా హైలైట్ అయ్యే అవకాశం ఉంది. రేపు పొద్దున్న నా పదవికి ఏమన్నా అవుతుందేమో అనుకొని దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలనుకొని అప్పటికే ఒక కేసు ఫైల్ అయ్యి ఉంది కాబట్టి దాన్ని ఇంకా అల్లు అర్జున్ మీద వేస్తే మొత్తం నేషన్ మొత్తం, దేశం మొత్తం నిన్న తెలంగాణ సైడ్ చూసిందండి. దేనికోసం చూసింది దేశం? అంటే చట్టం తన పని తాను చేసుకుపోయింది. ఒక మహిళ ప్రాణాలు కోల్పోతే అరెస్ట్ చేయకుండా ఉంటారా? సినిమా హీరోలు ఏమన్నా ఒక సైనికుల, యుద్ధం చేసే సైనికుల అంటూ వాళ్ళ వృత్తిని కూడా కొంచెం తక్కువ స్థాయి చేసేలాగా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంకా దారుణం ఏంటంటే వీళ్ళ బిజినెస్ని రియల్ ఎస్టేట్తో పోల్చండి. నిన్న నేషనల్ మీడియాలో మాట్లాడుకుంటూ నిన్న అక్కడ ఢిల్లీలో సినిమా ఇండస్ట్రీని రియల్ ఎస్టేట్తో పోల్చిండు. మరి ఇంకా అంటే ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఒక్కటే తెలుసు కాబట్టి ఏమి తెలియదని మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు దాంతో. అంటే రియల్ ఎస్టేట్కును సినిమా రంగానికి ఏం సంబంధం అండి? డబ్బులు పెడుతుంటే డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కళని అవమానించిండు ఆయన. నేను ఒకటి అడుగుతా, రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేటోళ్ళకి ఎవరికన్నా పెద్దల సభలలో మనము ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ అవకాశం ఇస్తామని ఉన్నదా? ఇవ్వరు. కళాకారులకి, రచయితలకి, కవులకి, విద్యావేత్తలకి మనకు పెద్దల సభలో ఎంపీలు కానీ ఎమ్మెల్సీలు కానీ అవకాశం ఉంది. మరి రియల్ ఎస్టేట్ వాళ్ళకి లేదు కదా, ఎట్లా పోలుస్తారు మీరు? ఎట్లా వీళ్ళు కూడా పెట్టుబడి పెడతారు, లాభాలు తీసుకుంటారు అనే దాని మీద ఆ సింగిల్ లైన్ లోనే మాట్లాడుతున్నా. అది ఒకటే లైన్. మరి నేను అదే అడుగుతున్నా. నేను అట్లనే వాళ్ళని చూడాలనుకున్నప్పుడు ఇదే హీరోలని, హీరోయిన్లని మీరు వివిధ రకాల ప్రచారాలకు ఎట్లా వాడుకుంటున్నారు? మీరు సమాజ సేవ చేయండి, మీకు సమాజ సేవ చేసే బాధ్యత ఉంది, కంపల్సరీ ఇది చేయాలని డ్రగ్స్ విషయంలో కానీ ఇంకోటి కానీ ఇంకో విషయంలో వాళ్ళని వాడుకుంటున్నారు కదా మీరు సమాజ సేవ కోసమని. అది బిజినెస్ కాదు కదా. మీరు అట్లా మాట్లాడొద్దుగా. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. నిన్న దేశం మొత్తం తెలంగాణ సైడ్ చూస్తున్న టైంలో ఏం జరుగుతుంది తెలంగాణలో అల్లు అర్జున్ విషయంలో? అంటే పాన్ ఇండియా హీరో అతను, కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరోని తీసుకుపోయి జైల్లో పెట్టినామంటే ఒకరోజు ఒక పక్క కోర్టు ఏమో ఇంటం బెయిల్ ఇస్తుంది, మీరేమో ఆయన జైల్లో ఉంచుతారు. మీరు ఢిల్లీలో కూర్చొని మాట్లాడిన విషయం దేశం మొత్తం సినిమా హీరోల గురించి ఆ రకంగా మాట్లాడిన తర్వాత మాట్లాడుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీ అనేది కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ కలిగినటువంటి పరిశ్రమ. సో ఆ పరిశ్రమ మొత్తం అంటే అరే ఇంత చిన్న చూపు ఉందా ప్రభుత్వానికి అనేటువంటి ఒక ఆత్మరక్షణలో ఒక రకమైన అభద్రతలో పడిపోయినట్టుగా అనిపిస్తుంది అండి. అంటే ఇంతకుముందే అది కొండా సురేఖ విషయంలో చూసినాం. అవును, కొండా సురేఖ కూడా అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. ఇప్పుడు కాదు, వాళ్ళు 60-70 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. ఆ ఫ్యామిలీని, వాళ్ళ కోడల గురించి మీరు మాట్లాడిన మాటలు ఇంత దాని అప్పుడే ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం వీళ్ళని తూ అని ఉమ్మేసింది వీళ్ళ మీద. మీరు ఎట్లా మాట్లాడతారు? అది అసలు మాట్లాడిన మాట నాకు చెప్పడానికి కూడా మనసు రావట్లేదు. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ విషయంలో అంటే ఏమనుకుంటున్నారంటే అసలు సినిమా ఇండస్ట్రీని ఈ విధంగా చూస్తున్నారు వీళ్ళు, మనం ఇక్కడ ఉండాలా పోవాలా అనే ఆలోచనలో సినీ పెద్దలు ఉన్నారనుకున్నారు. ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటున్నారట, ఆల్రెడీ ఈ డిస్కషన్ జరుగుతుంది. అంటే తెలంగాణ ప్రభుత్వం మన మీద ఏదో కక్ష సాధింపులాగానే చేస్తుంది. అవసరం లేదండి, ఇది ఎందుకు చేయాలి? నిజంగా మీరు అన్నారు ఇంతకుముందు చట్టం తన పని తాను చేసుకోపోతుందని ఇవాళ మంత్రి సీతక్క గారు మాట్లాడారు, నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే అన్ని సినిమా డైలాగులే కొడుతున్నారు మళ్ళీ ఇక్కడ కొట్టడం. కానీ నేను అడుగుతున్నా, మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచి సాయిరెడ్డి గారు
ఎస్ సాయి రెడ్డి గారు సాయి రెడ్డి, చనిపోయింది, సూసైడ్ చేసుకున్నాడు. ఇది ఆయన సూసైడ్ నోట్. ఇది ఎస్ మాట్లాడదాం సతీష్ రెడ్డి గారు, అది సూసైడ్ లెటర్, అది సాయి రెడ్డి సొంత ఆయన ముఖ్యమంత్రి clear గా రేవంత్ రెడ్డి ఏం సొంత రాసిండు అనేది. మాట్లాడదాం. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు దాదాపుగా 49 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంట్లో చాలా మంది ఒక ఆత్మహత్య కూడా పాల్పడి ప్రాణాలు కోల్పోయారు. హైడ్రా బాధితులు వాళ్ళు కూడా మా ఇండ్లు కూల్ చేసినటువంటి బాధతోటి ఒకరిద్దరు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత సాయి రెడ్డి, ఇందాక వారు అదే ప్రస్తావించారు, సాయి రెడ్డి కొండారెడ్డిపల్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం. ఆ గ్రామానికి మాజీ సర్పంచ్గా చేసినటువంటి సాయి రెడ్డి ఆత్మహత్య లేఖ రాసి మరీ చనిపోయారు. రేవంత్ రెడ్డి సోదరుల వల్లే చనిపోతున్నారంట. సో అదే చూపిస్తున్నారు. ఎస్ మాట్లాడండి సతీష్ రెడ్డి గారు. అదే అండి, అంటే చట్టం తన పని తాను వేసుకుపోతుంది. చట్టం అందరికి, ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం చెప్పడానికి చాలా బాగున్నాయి. చట్టం అందరికీ సమానం అయితే మీరు ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారు రేవతి గారి మరణానికి కారణమని, అంటే ఆయన వచ్చిండు కాబట్టి ఆమె చనిపోయింది అనేది మీరు చెప్తున్నది, ఆయనకి సంబంధం లేకుండా, ఆయనకి ఇంటెన్షన్ లేకుండా ఆమె చనిపోయింది. ఆయన చంపాలని ఆయన చేసింది కాదు. వారిని దోషిగా మీరు చిత్రీకరిస్తారు ఈ విషయంలో. నేను అడుగుతున్న, సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకుంటూ వీళ్ళ తమ్ముళ్ళ అరాచకాలు ఎట్లున్నాయి అనేది కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. దానికోసమని ఆయన మా గురించి ఎట్లా చెప్తావు నువ్వు అని ఆయన ఇంటి ముందు రోడ్డు లేకుండా, ఒక హాస్పిటల్ పేరు మీద హాస్పిటల్ కట్టి రోడ్డు లేకుండా మొత్తం ఇంటిని బ్లాక్ చేశారు. అంటే ఇంట్లోకి రావడానికి పోవడానికి లేకుండా చేశారు. ఇది క్లియర్గా ఆయన ఇందులో రాసిండు. ఏమని చూడండి, సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ నా మీద పార్టీలని, ఇది కొంచెం అర్థమైతే లేదు, ఏదో మోపి నా ఇంటి దారికి అడ్డంగా గోడ నిర్మించపూనినారు. నేను ఎవరిపై కాదు, ఏదో సంథింగ్ ఇదంతా రాసి దేవుణ్ణి ప్రార్థిస్తున్నా, కానీ ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం వస్తుంది అనుకోలేదు. నా ఇంటికి దారి ఉండదని అనుకునే పరిస్థితి నాకు వచ్చింది. నేను చనిపోతున్నాను, దీనికి బాధ్యత వాళ్ళే అని ఇంత క్లియర్గా ఆయన సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. ఇప్పుడు తొక్కిసలాట ఘటనలో చనిపోయిన మరణానికి చాలా తేడా ఉంది. ఇక్కడ డైరెక్ట్ సూసైడ్ మరణ వాంగ్మూలం ఇది. నా మరణానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ అని క్లియర్గా రాసిండు. మరి వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు? చుట్టం ఎవరి చుట్టం కాకపోతే, చట్టం అందరికి సమానమైతే, చట్టం ఎవరి చుట్టం కాకపోతే మరి వీళ్ళ మీద ఇప్పటివరకు కేసు కూడా ఫైల్ కాలేదండి. కేసు కూడా ఫైల్ చేయలేదు కనీసం. ఎందుకు చేయట్లేరు? అల్లు అర్జున్ని అంత అర్జెంటుగా వాళ్ళ ఇంట్లోకి పోయి బెడ్రూమ్ దాకా పోయి ఆయన లాక్కొని తీసుకొని పోయి, ఎంతమంది పోలీసులు పేరు నిన్న తీసుకుపోవడానికి? అంతమంది పోలీసులన్నా మొన్న సంధ్యా థియేటర్లో ఉన్నారా? ఆయన అరెస్ట్ చేయడానికి పోయినంతమంది పోలీసులన్నా సంధ్యా థియేటర్లో ఉన్నారా కనీసం? మరి అక్కడ లేని పోలీసులు అరెస్ట్ చేయడానికి మాత్రం అంతమంది వచ్చారు. ఇంకా నిన్న వీళ్ళు ఏం చెప్తారంటే కోర్టులో ఇన్సఫిషియెంట్ పోలీస్ ఆఫీషియల్స్ అట, అంటే తక్కువ మంది ఉండడం వల్ల జరిగిందని వాళ్ళే ఒప్పుకున్నారు. అంటే ఆ హీరో, అంత పెద్ద హీరో వస్తున్నారు, ఆ సినిమా క్రూ మొత్తం వస్తున్నప్పుడు ఎంత పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు, దానికి కావాల్సిన చర్యలు ఏందని తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కదా. ప్రీమియర్ షో ఉందని తెలుసు, ప్రీమియర్ షో అనుమతించింది గవర్నమెంట్ ఉంది కదా. వాళ్ళు ప్రీమియర్ షో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. వీళ్ళు థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు ఎవరెవరు వస్తున్నారో, హీరోయిన్ అఫీషియల్స్ అందరు వస్తున్నారని. అంటే ఎంత పెద్ద ఎత్తున మనకి అభిమానులు వచ్చే అవకాశం ఉందనేది వాళ్ళకి తెలియాలి కదా. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వం చేయకుండా వాళ్ళే తప్పు చేసి, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని అల్లు అర్జున్ గారు తప్పుగా, ఆయన ఏదో దోషిగా, ఆయనే చంపిండు అనే విధంగా క్రియేట్ చేసి మొత్తం దేశాన్ని మొత్తాన్ని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు తయారు చేసింది నిన్న. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం తీవ్రంగా. ఇంకా మీరు చూస్తే ఇప్పుడు ఇంతకుముందు మీకు చెప్పినట్టు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుందంటే డిక్టేటర్షిప్. నేను ఒక డిక్టేటర్ని, నన్ను ఎవరు ప్రశ్నించొద్దు, నన్ను ప్రశ్నిస్తే ఎవరైనా జైలుకు పోవాల్సిందే, ఎవరినైనా లోపల పడేపిస్తా. ఎందుకు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో నాకు సంబంధం లేదు, నా జోక్యం అనేది అది ఇంతవరకు లేదు, అసలు ఏమాత్రం లేదు. మీ మాటల్లోనే తెలుస్తుంది కదా సంబంధం ఉందా లేదా. నిన్న మీరు మీడియాతో మాట్లాడిన మాటల్లోనే తెలుస్తుంది కదా. నువ్వేమన్నా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో యుద్ధం చేస్తున్నావా? నువ్వు సినిమా తీసుకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు అని మాట్లాడిన మాటల్లోనే అర్థమవుతుంది నీ ఈగో ఏందనేది. అంటే ఆయన పేరు గుర్తులేదు, ఆయన పేరు మర్చిపోయినంత మాత్రాన ఆయన చేసిన పని. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే దీనికి ఒకటి, ఆయన డిక్టేటర్షిప్ ఎంత ఈగోయిస్టిక్ అనేది మీకు ఈ విషయంగా కొన్ని సందర్భాల్లో చెప్తా.
ఒకటి ఫార్మా విలేజ్. ఫార్మా విలేజ్ ఏంది, వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో ఉన్న లగచెర్లలో ఫార్మా విలేజ్ పెట్టి వాళ్ళ అల్లుడికి భూములు ఇవ్వడానికి ఆయన సిద్ధం చేసుకున్నాడు. దాన్ని ఎదురించారు వాళ్ళు. ఎదురించి మా భూములు పోతే మా బతుకు తెరువు ఉండదు, మాకు తినడానికి తిండి ఉండదు, మేము ఇవ్వలేము అని వాళ్ళు మాట్లాడితే కనీసం మీకు ఏమి ఇవ్వాలి, వాళ్ళు సంప్రదింపులు కూడా చేయలేదు కదా రైతులతోని. చేయకుండా డైరెక్ట్ మేము భూములు గుంజుకుంటామని వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్యానిక్ అవుతారు కదా, ఖచ్చితంగా ప్యానిక్ అయ్యారు. వాళ్ళ అధికారులు వచ్చినప్పుడు వాళ్ళ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళు అధికారుల మీద చూపించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దానికోసం ఇప్పుడు 30 మంది నెల రోజుల నుంచి జైల్లో మగ్గుతున్నారు. వాళ్ళు చేసిన పాపం ఏందండి, మీరే ఫార్మా విలేజ్ డిక్లేర్ చేస్తారు, మీరే భూములు తీసుకుంటామని లాక్కుంటామంటారు, మీరు ఎంత ఇస్తామనేది చెప్పరు, తర్వాత మేము ఫార్మా విలేజ్ లేదు, మేము అనలేదు, మేము ఫార్మా విలేజ్ కోసం కాదు అంటారు. గెజిట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేయబడి ఉంది. గెజిట్ ఇస్తారు కాదు అని మీరే అంటారు. అంటే తప్పు చేసింది ఎవరు ఇక్కడ? ప్రభుత్వం తప్పు చేసింది, రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు. మీ సొంత కాన్స్టిట్యున్సీ, నీకు ఓటేసిన పాపానికి వాళ్ళకి సంఖ్యలు వేస్తావు ఈరోజు, నీకు ఓటేసిన పాపానికి వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు ఈరోజు కాదా? అది ఆయన ఈగో. అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నాక మీరు ఎట్లా ఎదురిస్తారు అనే ఈగోతోనే వాళ్ళని ఈరోజు నెల రోజులుగా జైల్లో ఉంచారు. వాళ్ళని ఎదిరించినందుకు నరేందర్ రెడ్డి ఏం చేసిండండి? ఎవరైనా ఒక పొలిటికల్ లీడర్, ఒక నాయకుడు వాళ్ళ మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ప్రజలతో మాట్లాడతారు కదా. ఉట్టిగా ఫోన్లు మాట్లాడితేనే తీసుకుపోయి నెల రోజుల నుంచి ఇప్పటికి ఈ రోజుకి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి జైల్లో ఉన్నాడు. ఎందుకు? ఇది కూడా ఈగోనే. ఆయనను ఓడించిండు, ఒకసారి ఓడగొట్టిండు కాబట్టి నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టాలని పెట్టిండు. మళ్ళీ ఇది కాకుండా ఇంకా నిన్న అల్లు అర్జున్ విషయంలో కూడా అదే జరిగింది. ఇంకా చూస్తే ఎమ్మెల్యేలు మా కౌశిక్ రెడ్డి విషయంలో కానీ, హరీష్ రావు గారి విషయంలో కానీ ఒక రోజు మొత్తం మేము కూడా ఉన్నామండి. నేను, హరీష్ రావు గారు, మా ఎమ్మెల్యేలు పల్లరాజేశ్వర రెడ్డి గారు, ఇంకా చాలామంది సవితేంద్రారెడ్డి గారు, మా అందరినీ 10 గంటలు పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఒక 4 గంటలు ఇక్కడ నుంచి మొత్తం ఉట్టిగానే బస్సులోనే తిప్పారు మమ్మల్ని. అంటే వాళ్ళని ఎదిరిస్తే, వాళ్ళని ప్రశ్నిస్తే ఎట్లుంటుంది అనేది చూపించిండు. తర్వాత మా సోషల్ మీడియా, బీఆర్ఎస్ సోషల్ మీడియా మీద మీరు ఇచ్చిన హామీలేంది, మీరు నెరవేర్చండి అని అడిగినందుకు ఇప్పటికీ 100 మంది మీద కేసులు పెట్టారు. అంటే మిమ్మల్ని ఏం అడగొద్దు, మీరు ఏది చేస్తారో చూసుకుంటూ ఉండాలి. ఇది ఈగో. ఇక దీని తర్వాత టార్గెట్ ఏంటంటే వీటన్నిటి తర్వాత లాస్ట్ టార్గెట్ కేటీఆర్ గారు. అంటే ఇప్పుడు కేటీఆర్ గారు అసెంబ్లీకి వస్తే ఏమన్నా అంటాడేమో, ఏం అడుగుతాడో, ఏం మాట్లాడతాడో. ప్రతి ప్రశ్న ఇప్పుడు హైడ్రా విషయంలో కానీ, గురుకులాల విషయంలో కానీ, రైతుల రుణమాఫీ విషయంలో కానీ, పోలీసుల ధర్నాల విషయంలో కానీ, లేకపోతే సర్పంచుల బిల్లుల విషయంలో కానీ, ఇట్లా ప్రతి సమస్యను ఎత్తి చూపుతున్నందుకు కేటీఆర్ గారిని టార్గెట్ చేశారు. ఎట్లయినా కేటీఆర్ గారిని జైల్లో వేయాలి, ఈయన మాట్లాడకుండా చేయాలని. ఇదంతా కూడా డిక్టేటర్షిప్. అదే చెప్తున్నా, ఈగో అంటే అంటున్నారు. ఇప్పుడు అదే గవర్నర్ ఏదో నిన్న మొన్న ఏదో వార్తలు చూస్తున్నాయి, గవర్నర్ అనుమతి ఇచ్చిన. అసలు ఏముందండి ఫార్ములా ఈలో? సో ఆయన చాలా బహిరంగంగా చెప్తున్నారు కేటీఆర్ గారు, ఇది ప్రొసీజర్. ఫార్ములా ఈతోని హైదరాబాద్ తెలంగాణకి జరిగిన నష్టం ఏంది? మీరు చేసేది తప్పు, మీరు రానియాలి. అదే ఇప్పుడే నేను చెప్తున్నా, ఈగో. కేటీఆర్ గారు తీసుకొచ్చిన ఫార్ములా ఇవన్నీ నేను ఎందుకు నడపాలి ఇక్కడ హైదరాబాద్లో, కాబట్టి రద్దు చేయాలి. రద్దు చేసినావు నువ్వే, వాళ్ళని రాకుండా చేసింది నువ్వే, ఇచ్చిన డబ్బులు పోయే విధంగా చేసింది నువ్వే. ఈరోజు మళ్ళీ నువ్వు తప్పు చేసినట్టు కేటీఆర్ గారి మీద కేసు పెట్టి నేను లోపలేస్తా. ఇంకొకటి మొన్న మీరు చూస్తే ఒక ఎల్ఎన్టీ సిఇఓ ఏమంటారు అంటే, రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థ విధానాల వల్ల అనేక సావులు కలిగాయి ఆత్మహత్యల రూపంలో, కానీ వాటికి చట్టం ఎందుకు వర్తించట్లేదు, అక్కడ చట్టం ఎందుకు పనిచేయట్లేదు, కేవలం నేరుగా బాధ్యుడు కానటువంటి అల్లు అర్జున్ విషయంలోనే ఎందుకు చట్టం అంత అత్యుత్సాహంగా పనిచేసింది అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. సో నిజంగా మహిళ చావు పట్ల సానుభూతి ప్రకటిస్తుంది, మహిళ చావుని అది ఓకే, కానీ నిజంగా మరి చట్టం కేవలం అల్లు అర్జున్కే వర్తిస్తుందా, మిగిలిన అంశాల్లో రేవంత్ రెడ్డికి కానీ ఆయన సోదరులకు కానీ వర్తించదా అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది. రైట్, సతీష్ రెడ్డి గారు ఇందాక ఎల్ఎన్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను కదా, డిక్టేటర్షిప్, ఈగోయిస్టిక్ పాలన ఎట్లుంది అనేది. అంటే ఆయన ప్రశ్నిస్తే ఎట్లా చేస్తున్నారు అనేది. ఒకటి, కేసీఆర్ గారు చేసిన ఆనవాళ్ళు లేకుండా చేయాలి. నేను ఓపెన్గానే చెప్తున్నాను, చాలా సందర్భాల్లో చెప్పిండు. అదేవిధంగా ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎవరైనా ఎదిరిస్తే వాళ్ళని జైలుకు పంపడం, కేసులు పెట్టడం, పోలీసులకు పంపడం, ఇంటికి పంపడం, ఇవన్నీ చేస్తున్నారు. ఆ సందర్భంగానే ఇంతకుముందు చెప్పినట్టు ఫార్మా విలేజ్ విషయంలో, రైతుల విషయంలో కానీ, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి విషయంలో జరిగింది అదే విషయం. అదేవిధంగా అల్లు అర్జున్ విషయంలో కానీ, తర్వాత మా ఎమ్మెల్యేల విషయంలో జరిగింది,
మా సోషల్ మీడియా మిత్రుల విషయంలో జరిగింది. ఇట్లా ఇంతమంది మీద కేసులు పెట్టి చాలామంది మీద. అట్లనే నిన్న నేషనల్ మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట మాట్లాడుతూ వాళ్ళు ఫ్రీ బస్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఫ్రీ బస్ వల్ల అంటే ఏదో సందర్భంలో ఎల్లంటి సీఈఓ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి ఫ్రీ బస్ వల్ల మాకు మెట్రో ప్రయాణికుల రద్దీ కొంచెం తగ్గింది, ప్రయాణికులు తగ్గిరు. ఇది ఎందుకు అంటే ఈ ఫ్రీ బస్ ఎఫెక్ట్ దాని మీద పడ్డది అనే విధంగా ఆయన కొంత చెప్పినట్టున్నాడు. చెప్తే ఆయన అనాల్సిన మాటలు ఏంది, సరే దానికి తగిన చర్యలు ఏమైనా ఉంటే చూద్దాము, ఎట్లా చేద్దాం అనాలి. కానీ అట్లా ఎట్లా అంటావు, ఎట్లా తగ్గిందంటావు అని ఇమీడియట్గా ఆయన నేను జైల్లో వేయమని చెప్పిన అని పోలీసులకు చెప్పిన, ఆయన ముంబై పారిపోయిండు అని ఇట్లా మాట్లాడింది. ఆ వీడియో ఒకసారి మీ దగ్గర ఉంటే కూడా ఒకసారి ప్లే చేయండి, ఒకసారి విందాం ఆ వీడియో. ఎంత దారుణంగా అంటే ఆ ఈగో, ఆ డిక్టేటర్షిప్ అనేది అందులో కనపడుతుంది చూడండి. और महिलाओं के लिए बस फ्री राइड इन तेलंगाना 115 करोड़ वुमेन, 115 करोड़ महिलाओं ने जो फ्री बस राइड इस्तेमाल किया. आई हैव पेड 4000 करोड़ इन उसका साइड इफेक्ट भी तो हुआ. आपने बस में महिलाओं की राइड फ्री की. अब लार्सन एंड टूब्रो जो कि वहाँ पे मेट्रो चलाती है, वो कहती कि लोग सब बस में जा रहे हैं, हमें यहाँ पे अपना बिजनेस बंद करना पड़ेगा. आपने तो नुकसान पहुंचा दिया. नहीं, इसीलिए वो मेट्रो वाले को मैं बोला था, हमारे पुलिसों को, वो सीईओ को ले जाके अंदर डालने के लिए. अंदर कहाँ, जेल में? हाँ हाँ हाँ. अरे हाँ. आप तो बड़े खतरनाक आदमी हो भाई. सही है, मैं बोला था वो जेल में क्यों डालोगे? हाँ, वो मुंबई चला गया. ఎలాంటి మెట్రో బిజినెస్, నా బిజినెస్ తగ్గింది, మాది బిజినెస్ తగ్గింది, మాకు నష్టం జరుగుతుంది దీనివల్ల. సరే ఆయన ఆవేదన ఏదో ఆయన చెప్పుంటాడు. సరే సంక్షేమ పథకాలతో కొంతమంది కొన్ని రకాలుగా నష్టాలు జరుగుతుండొచ్చు, దాన్ని ఎట్లా పూడ్చాలి, ఏం చేయాలనేది మీరు ఏదైనా ఉంటే ఐడియా చెప్పాలి. కానీ ఆయన అట్లా అన్నందుకే నేను జైల్లో ఏమన్నా మా పోలీసులకు చెప్పిన, పట్టుకరండి తీసుకొచ్చి అలా పడేయండి అని. అదే మాట్లాడాల్సిన భాషనా అది ముఖ్యమంత్రి? ఇంకా వీడియోలు ఇంకొకటి చూస్తే మీరు ఓపెన్గా ఎంత పెద్ద పచ్చి అబద్ధం, 115 కోట్ల మంది మహిళలు ప్రయాణించారు ఫ్రీ బస్సులు అంటుండు ఆ వీడియోలోనే. 115 కోట్ల మంది, మన పాపులేషన్ ఎంత, మన జనాభా ఎంత, ఎంతమంది ఉన్నారు మహిళలు మన దగ్గర, ఎంతమంది తిరిగారు వాళ్ళే చెప్తారు. కొన్ని సందర్భాల్లో 1 కోటి మంది అంటారు, ఒకసారి 2 కోట్లు అంటారు, ఇష్టం నెంబర్ లేదండి. అంటే ఒక ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడితే ఎట్లుంటుంది? అవగాహన లేని పాలన ఇది. ఆయనకు అసలు ఏం తెలియదు. 115 కోట్ల మంది, మన దేశ జనాభా ఎంత, మనం ఎంత, కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదని నాకు అనిపిస్తుంది. అంటే అంత పచ్చిగా ఢిల్లీలో నేషనల్ మీడియాతోనే అంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి గురించి ఏం మాట్లాడుకుంటుంది దేశం అని నేను అడుగుతున్నా. అది నువ్వు కాదు కదా, తెలంగాణ ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేస్తున్నావు నువ్వు. అంటే రాష్ట్రం గురించి ఇంత మినిమం నాలెడ్జ్ లేని ఆయన్ని వీళ్ళు ముఖ్యమంత్రి చేసుకున్నారంటే తెలంగాణ ప్రజల గురించి దేశం ఏమి మాట్లాడుకుంటుంది? తెలుసుకొని మాట్లాడాలి కదా. ఇంకొకటి నిన్న ఇంకో మాట మాట్లాడతాడు. అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చి సినిమా చూసిపోవాలి కానీ కారెక్కి ఎందుకు చెయ్యి ఊపాలి? సినిమా చూడాలనుకుంటే ఇంట్లో థియేటర్లో కూర్చొని ఇంట్లో వేసుకొని చూడొచ్చు కదా నువ్వు. ఎందుకు, ఏం అవసరం హోమ్ థియేటర్లో కూర్చొని చూడొచ్చు కదా, ఎందుకు రావాలంటాడు. ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు. మీరు సీఎం అయ్యారు, మీకు ప్రజలు ఓట్లేసి గెలిపించారు, ముఖ్యమంత్రి అయ్యారు. మీరు గవర్నర్ దగ్గర నలుగురితో కూర్చొని మీరు ప్రమాణ స్వీకారం చేయొచ్చు కదా. ఎందుకు ఎల్బీ స్టేడియంలో 1000 మందిని పెట్టుకొని మీరు ప్రమాణ స్వీకారం చేశారు? మీరు ఎన్నో మీటింగ్లలో పర్మిషన్ తీసుకుంటారు, తీసుకొని మీటింగ్ పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి కదా. ఎందుకు కార్లెక్కి ఇట్లా ఇట్లా చేస్తున్నారు మీరు? అంటే ఇదంతా కూడా రాచరికం కాదా? ఎప్పుడన్నా మన రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నియామక పత్రాలు ఇళ్లకు పంపిస్తారు పోస్ట్ మ్యాన్తోని. మీటింగులు పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనం వృధా చేసుకుంటే ఎప్పుడన్నా పత్రాలు ఇచ్చినామా? 10 సంవత్సరాల్లో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ గారు. ఏ రోజన్నా ఏ ఉద్యోగకన్నా ఏ వర్క్ అన్నా నియామక పత్రం పిలుచుకొని ఇచ్చిండా? అది ఎవరు చేయాలా పని? పోస్ట్ మ్యాన్ చేయాలి. మీరు చేసే పని ఏంది? కోట్ల రూపాయలు పెట్టి మీటింగులు పెట్టి ఎందుకు ఇస్తున్నారు? అక్కడికి వేలాది మందిని అక్కడికి పిలుస్తారు కదా. వాటి దగ్గర సెక్యూరిటీ ఎంత 100 మంది పోలీసులు ఉంటారు కదా. అంటే మీరు చేస్తే మీకు ఒక న్యాయం ఉంటుంది, వాళ్ళకు ఒక న్యాయం ఉంటుందా? వాళ్ళ పబ్లిసిటీ వాళ్ళు చేసుకుంటారు. మీకు కుదిరితే ప్రొటెక్షన్ ఇవ్వండి, లేకపోతే కుదరదు, మీరు రావద్దండి థియేటర్కి వస్తే ఇట్లా జరిగే అవకాశం ఉంది,
మీరు ఇంత పెద్ద హీరో కాబట్టి పెద్ద ఎత్తున అభిమానులు వస్తారు, అక్కడ తొక్కిస్లాట్ అయ్యే అవకాశం ఉంటుంది. మా దగ్గర సినిమా అనేది definitely గా- ప్రొటెక్షన్ లేదు, మాది చేతగాని ప్రభుత్వం, మా దగ్గర ప్రొటెక్షన్ లేదు, మీరు రాకండి అని చెప్పండి డెఫినెట్ వాళ్ళకి. గా సినిమాను డెఫినెట్ గా ఒక కళారూపం అయినా కూడా అఫ్ కోర్స్ అది కమర్షియల్, అంటే వాళ్ళ మార్కెటింగ్ వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళు చేసుకోవాలి. చెప్పాలి కదా, మీకు ఆ tax లు క్రేజ్ వస్తాయి ఆ క్రేజ్ అంత వస్తున్నాయి కదా, హీరోని చూడడానికి రావడానికి వస్తారు, బజ్ క్రియేట్ అవుతుంది. అంటే మీరు అదంతా చెప్పాలి ఉంటుంది కదా, అది వాళ్ళకి చెప్పాలి కదా, కమ్యూనికేట్ చేయాలి, మీరు రావద్దని చెప్పాలి. అదే టీఆర్ఎస్ వాళ్ళని హౌస్ అరెస్ట్లు చేయడానికైతే 100 మంది పోలీసులు ఉంటారు. ఏ చిన్న ఇష్యూ ఏది మాట్లాడాలన్నా కూడా మేము 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఇక్కడ ఉంటే మేము అంబేద్కర్ వర్ధంతి రోజు అక్కడికి పోదాం అనుకుంటే మమ్మల్ని పోనీయరు. పోకుండా అందరి ఇళ్లలో పోలీసులు పోయి కూర్చున్నారు హౌస్ అరెస్ట్ చేయడానికి. ఎంతమంది పోలీసులు ఉన్నారు? 100 మంది పోలీసులు, మా ఎమ్మెల్యేలని నాయకులు అందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టి మా ఇళ్ళ దగ్గర కాపలాలు కాసిరు కదా. మరి ఈ అది పోలీసులు కేవలం అందరూ ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు లేరు? ప్రభుత్వ హయాంలో నెలకొల్పిన విగ్రహం అని అంటే మాత్రమేనా? అదే ఈగో, అదే చెప్తున్నా కదండి. ఈగో అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏది చేస్తే దానికి నేను రివర్స్ చేయాలి. కానీ తెలంగాణ తల్లి విగ్రహం అంబేద్కర్ అనేది రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అంత పెద్ద ఎత్తున 125 అడుగుల విగ్రహము మన సెక్రటరియట్ పక్కనే ఉంటే కనీసం దండ వేయలేదు, ఒక దండ వేయలేదు ప్రభుత్వం. అక్కడ ఇంత కనీస ఈగోయిస్టిక్ ఏర్పాటు పాలన కూడా చేయలేదు. నడుస్తుంది ఇప్పుడు ఈరోజు కనీస తెలంగాణలో. ఏర్పాటు కూడా అక్కడ చేయలేదు. అది చేయలేదు, మేము పోయి చేసుకుంటామండి, అంబేద్కర్ విగ్రహం మేము ఊడ్చుకుంటాం, క్లీన్ చేస్తాం, మేము పాలాభిషేకం చేసుకుంటాం. మా అంబేద్కర్ కంటే అందరి ఇళ్లలో పోయి హౌస్ అరెస్ట్ చేసారు. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం గురించి ప్రస్తావించారు కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. అదే అండి, ఇప్పుడు అదే కదా, ఇదే తెలంగాణ తల్లి చెప్తున్నా. విగ్రహం అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూపొందించలేదు, ఉద్యమం సమయంలోనే. అంటే ఇక్కడ ఒక ప్రశ్న కూడా అడుగుతున్నారు, ఉద్యమంలో టీజీ రాశాం కాబట్టి మనం టీజీని పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో అదే ఉద్యమంలో మరి ఇదే తెలంగాణ తల్లిని ఆరాధించారు కదా, మరి అదే ఉద్యమంలో ఆరాధింపబడిన తెలంగాణ తల్లిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఆయనకు అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్న విధంగా వాడుకుంటాడు. అప్పుడు టీజీ వాడిరు కాబట్టి నేను టీజీ వాడినా అంటాడు. ఇప్పుడు మీరు అది వాడిరు కాబట్టి ఇప్పుడు ఇది నేను వాడుతున్నా అంటాడు. ఆ తల్లిని మీరు రూపొందించారు, మీరు చేశారు కాబట్టి ఇప్పుడు నా తల్లిని నేను చేసుకున్నా అంటాడు. అంటే అదే చెప్తున్నా, కేసీఆర్ గారు దేంట్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాడో దానికి నేను రివర్స్ చేయాలి. తెలంగాణ తల్లి ఏం అవసరం అండి అసలు? ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చింది? తెలంగాణ తల్లి రూపాన్ని మార్చాల్సిన అవసరం ఏంది? మీరు చెప్పింది ఏంది? తెలంగాణ ప్రజల బతుకులు మారుస్తామని, మార్పు అని చెప్పి వచ్చారు. మీరు ఈరోజు చేస్తున్నది ఏంది? పేర్ల మార్పులు, రూపులు మార్పులు. సో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో. కవిత గారు కూడా ప్రశ్నించారు, సోనియా గాంధీ అండ్ ప్రియాంక గాంధీ గారు మీకు తెలుసా ఇక్కడ బతుకమ్మను ఏకంగా తెలంగాణ తల్లి చేతిలోంచి తీసేశారు, అంటే సంస్కృతినే దూరం చేస్తున్నారు, మీకు తెలిసే జరుగుతుందా, మీరు రియాక్ట్ కావాలి అనేది వారు అంటే చేసిన ఏంటంటే డిమాండ్. అండి, ఒకప్పుడు తెలంగాణలో బతుకమ్మ అనే పండుగని దాదాపు ఆంధ్ర పాలకుల 50-60 ఏళ్ళ పాలనలో కొంత కనుమరుగైపోయింది. దాదాపు బతుకమ్మ ఆడడానికి తగ్గుకుంటూ వచ్చింది. అప్పుడు తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో మనం బతుకమ్మని పెంచుకుంటూ, బతుకమ్మని మళ్ళీ అందరికీ పరిచయం చేస్తూ, బతుకమ్మ ఆడుకోవాలి మనం అందరినీ ప్రోత్సహించుకుంటూ, మళ్ళీ బతుకమ్మని ఒక్క తెలంగాణలో కాదు వివిధ దేశాల్లో ఆడే విధంగా మనం ఉద్యమ కాలంలో తీసుకుపోయినాం. అది మన ప్రతీకగా మనం తెలంగాణ తల్లికి బతుకమ్మని చూపించుకుంటూ మనం అప్పుడు చాలామంది మేధావులు అందరు కూర్చొని తయారు చేసిన తెలంగాణ తల్లి కానీ విగ్రహం ఒక కేసీఆర్ గారు చేయలేదు. ఆ పని కేసీఆర్ గారు రూపొందించలే. మీరు ఈరోజు అది మీ తల్లి మా తల్లి అంటారు. మీరు అంటున్నారు కదా, ఒక్క విగ్రహం అఫీషియల్గా మేము అమరజ్యోతి దగ్గర తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి ఉన్నది. అవును, మీరు చూడండి కావాలంటే పోయి. మరి అది కూడా సీఎం గారే కదా పెట్టింది. సీఎం హోదాలో సీఎం గారు, సిఎస్ గారు అందరు ఉన్నారు కదా ఆ రోజు కూడా. మరి ఈ రోజు కూడా సీఎం గారు పెడుతున్నావు కదా, ప్రభుత్వమే పెట్టింది కదా. అక్కడ టీఆర్ఎస్ పార్టీ పెట్టలే, బీఆర్ఎస్ పార్టీ పెట్టలే. అక్కడ అమరజ్యోతి దగ్గర అది ప్రభుత్వమే పెట్టింది, ఇక్కడ ప్రభుత్వమే పెట్టింది. మీరు ఎట్లా కాదంటారు? కాబట్టి అన్ని అంటే ఇలాంటి ఈగోకి వెళ్ళి డిక్టేటర్షిప్ వాళ్ళు ఏది చేస్తే నేను రివర్స్ చేయాలనే విధంగా పాలన చేయకుండా పనికొచ్చే పని చేయండి. ఈరోజు చెప్తున్నా, దేశం మొత్తం కూడా తెలంగాణ వైపు చూసేది గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో. ఎందుకు చూసేదంటే తెలంగాణ అభివృద్ధి చూసి తెలంగాణ సైడ్ చూసేది, తెలంగాణకు వస్తున్న ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయి ఇన్నని చూసేది, పెద్ద పెద్ద కంపెనీలు ఎట్లా వస్తున్నాయి తెలంగాణకు అని చూసేది, ఇన్ని అవార్డులు ఎట్లా వస్తున్నాయి తెలంగాణకు అని చూసేది. అదేవిధంగా హైదరాబాద్ గ్రీన్ సిటీ అయ్యింది, ఇన్నిసార్లు ఎట్లా వస్తుంది, గ్రీన్ కవర్ ఇక్కడ ఎట్లా పెరుగుతుంది, తెలంగాణ పర్ క్యాపిటల్ ఎట్లా పెరుగుతుంది, ఇంత నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఎట్లుంది దేశంలో తెలంగాణ, ఇంత జిఎస్డిపి ఎట్లా పెరుగుతుంది గ్రోత్ రేట్ అని ఇట్లా అప్పుడు చూసేది. కానీ ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు ఎట్లా చూస్తుందంటే లగచెర్ల రైతులకు సంఖ్యలు వేస్తే చూస్తుంది. అల్లు అర్జున్ లాంటి ఆయన్ని
జైల్లో వేస్తే చూస్తుంది. అంటే దేశం చూపు తెలంగాణ వైపు అప్పుడు ఒకలాగుండే ఇప్పుడు ఒకలాగుంది, మారింది. అంటే తెలంగాణ ఎట్నుంచి ఎట్లయింది అనేది మనం ఒక్కసారి అందరూ అర్థం చేసుకోవాలి, తెలంగాణ ప్రజలందరూ కూడా అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా ఇంకొక విషయం అండి, ఫార్ములా ఈ విషయంలో కూడా మీకు ఒక్క విషయం చెప్తాను నేను. కేటీఆర్ గారిని ఈరోజు దోషిగా చూపించి అరెస్ట్ చేయాలి, జైల్లో వేయాలి ఫార్ములా విషయంలో అనుకుంటుంది. కానీ ఫార్ములా ఈ అనేది దేశాలు పోటీ పడితే కూడా కాదని కేటీఆర్ గారు ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచింది. 50 కోట్లు ఏదో ఈరోజు పంపించారు అంటారు, కానీ 700 కోట్ల బిజినెస్ జరిగింది ఒక్కసారి వచ్చినందుకు. మనం కోల్పోయినాం కాబట్టి తర్వాత వెంటనే చెన్నైలో పెట్టారు కదా, చెన్నైలో కూడా వాళ్ళు కూడా ఇట్లనే పెట్టారు. ఎట్లుంటుందంటే ఎలక్షన్ టైంలో కొన్ని సందర్భాల్లో అర్జెంటుగా అత్యవసరంగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి డైనమిక్ లీడర్షిప్ ఉన్నప్పుడు కొన్ని డెసిషన్స్ తీసుకుంటారు ఇమీడియట్గా, దేనికి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని. ఆ విధంగానే కేటీఆర్ గారు కూడా ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి, మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనమే వస్తాం కదా, మనం పెట్టుకుంటాం, మళ్ళీ అప్పుడు అన్నీ అడ్జస్ట్మెంట్ అయిపోతాయి కదా అని పెట్టించారు. కానీ ఇట్లా మీరు వస్తారు, మీరు వచ్చిన తర్వాత ఫార్ములా ఈని రద్దు చేస్తారని మనం అనుకోలేదు. కాబట్టి ఈరోజు అరెస్టులు, అక్రమాలు, అణచివేతలతోని పాలన చేయాలని చూస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. సంవత్సరం పూర్తయింది, సంవత్సర కాలంలో తెలంగాణకి నువ్వు ఏం చేసినావు ఒకసారి చూసుకుంటే అరెస్టులు, అక్రమాలు, అణచివేతలు తప్ప ఏమీ కనపడదు. రైట్. ఇక ఈగోకు వెళ్లకుండా డిక్టేటర్షిప్ లాగా కాకుండా ప్రజలకు పాలన అందించాలి. అట్లా కాకుండా అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం లేదు, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసి ఇట్లా డైవర్షన్ పాలిటిక్స్ చేయొద్దు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సూచిస్తున్నారు సతీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ వై సతీష్ రెడ్డి గారు. సో ఇది వాటి ప్రత్యేక చర్చ. చూస్తున్నాం టీ న్యూస్.